మీరు రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కాకుండా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అవును. గారు, మరి చెన్నారెడ్డి గారు, ఇలా ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. మరి అలా నారా చంద్రబాబు నాయుడు గారితో మీ ఎక్స్పీరియన్సెస్? చెప్పారు కదమ్మా, 3 నెలలు అగ్రికల్చర్ సెక్రటరీగా అది నా లైఫ్ అంబిషన్. అయ్యాను. ఆయన అనిపించుకున్నా లేదో పిలిపించారు, రమ్మన్నారు, వెళ్ళిపోతాన్నాను. అప్పటికి నేనేంటి రోమ్ వెళ్ళాలి, బ్రెజిల్స్ వెళ్ళాలి, తర్వాత జెనీవా వెళ్ళాలి, అంతా వాళ్ళతో మాట్లాడుకుని అందరూ తెలిసిన వాళ్ళు 10 ఏళ్ళు పనిచేశాను అక్కడ. అవును. అంతే, చాలా బ్రహ్మాండ ప్లాన్స్లో ఉండగా వచ్చేయమన్నారు, వచ్చేసాను. ఆయన కొంచెం ఆయన పద్ధతి వేరు. ఓ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అవుతుంది. ఆనవాయితీ ఏంటంటే మొదట సీఎం మాట్లాడతారు, రెవెన్యూ మంత్రి, రెవెన్యూ సెక్రటరీ ఇన్వైట్ చేస్తాడు, ఆయన సీఎం, తర్వాత రెవెన్యూ మంత్రి, తర్వాత అందరూ ఏదో చిన్న చిన్న చెబుతాం, తర్వాత బ్రేక్ వస్తుంది. అప్పుడు కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది, టీ బ్రేక్ తర్వాత. టీ బ్రేక్ తర్వాత కూడా మీడియా వాళ్ళందరూ ఉన్నారు అందులో. మరి అఫీషియల్ మ్యాటర్స్, ఇనాగ్రల్ సెరమనీ అంటే బయటికి వెళ్ళకూడదు కదా, న్యూస్ అది బయటికి వెళ్ళకూడదు. సో నేను ఆపేసి, మీరంతా ఎందుకున్నారండి అంటే, మాకు అలవాటేసారు, ఎప్పటి నుంచో జరుగుతుంటుంది. నేను సీఎంకి చెప్పాను, వీళ్ళు పంపించేయండి సార్, బాగుంటుంది. ఆయన కోపం వచ్చింది, కానీ వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత ఈయన వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేసేవాడు కలెక్టర్లతోటి. అప్పుడు కూడా మీడియా వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను, మీడియా వాళ్ళు ఉండగా మీరు ప్రశ్నలు ఏం అడుగుతారు, వాళ్ళు ఏం జవాబులు చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో మీరు ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఒకప్పుడు ఫ్రీగా చర్చలు జరిగేవి, ఒకళ్ళు తిట్టుకునేవారు. ఇప్పుడంతా ఏంటి, నాలాగే డ్రెస్ చేసుకుని వచ్చి, మేకప్ చేసుకుని వచ్చి, ఎందుకంటే మీడియా చూస్తుంది కదా, లైవ్ కవరేజ్, ప్రజలు ఏం విందలుచుకున్నారో అదే మాట్లాడుతున్నారు, కానీ మనసులో ఉన్న మాట చెప్పలేకపోతే వాళ్ళ స్వంత అభిప్రాయాలని సో అది కూడా ఆపించేయాల్సి వచ్చింది. ఆయనకి నచ్చక వచ్చిన వారం రోజుల తర్వాత ఏదో మాట్లాడుతుండగా, మోహన్ కంద గారు, మీ హనీమూన్ అయిపోయింది, మీరు ఇంకా కొంచెం థింగ్స్ ఆర్ బికమింగ్ లూజ్ వన్స్ అగైన్ అంటే, సార్ 2.5 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంది, 35 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీరు నాతో మాట్లాడినట్టు మా అమ్మ నాన్న కానీ, నా టీచర్లు కానీ ఎవ్వరూ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇలా మాట్లాడేటట్టయితే నేను రేపే సెలవు పెట్టి రిజైన్ చేసి గత 35 ఏళ్ల తీయటి జ్ఞాపకాలతో బతికేస్తాను. ఈ 2 ఏళ్ళు ఇలా అయితే నాకు లేచి వెళ్ళిపోతుంటే, ఆయన ఎస్వి ప్రసాద్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాడు, ఆయన్ని పంపించి ఆయన తీసుకురా అని చెప్పి, సారీ అంటే నా మాట తరహా అది, ఆయన కనుక మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు పని చేయండి అంటే సరే అన్నాను. తర్వాత ఒకసారి అన్నాడు, మిమ్మల్ని చూసినంత బాగా ఏ చీఫ్ సెక్రటరీ చూసుకోలేదంటే నేను చెప్పాను, అయ్యా మిగతా వాళ్ళు ఎలా చూసాడు నాకు కాదు, నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నా డిగ్నిటీ, నా రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేయాలి, కానీ వాడిని బాగా చూసుకున్నాను, వీడిని బాగా చూసుకున్నాను, కానీ మొత్తానికి బాగా జరిగింది.